హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విసిసి షో. నా పేరు వికాస్. ఈ వీడియోలో మనం ఇండెక్స్ ఫండ్ ఇన్వెస్టింగ్ గురించి తెలుసుకుందాం. సో జనరల్గా స్టాక్ మార్కెట్లో పార్టిసిపేట్ చేయాలంటే మనం ఇన్వెస్టింగ్ చేయవచ్చు లేదా ట్రేడింగ్ చేయవచ్చు. ఇన్వెస్టింగ్లో వచ్చి కూడా మనకి టైం ఉండి స్టాక్ మార్కెట్ పైన ఇంట్రెస్ట్ ఉంటాయి. సో ఇండివిజువల్ కంపెనీస్ పైన స్టాక్స్ పైన రీసెర్చ్ చేసేసి దాంట్లో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేసి మనమే ఇన్వెస్ట్ చేయవచ్చు. అదొక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి టైం లేకపోతే స్టాక్స్ పైన అంత సెర్చ్ చేసేంత టైం లేకపోతే లేదా నాలెడ్జ్ లేకపోతే సో మనం ఏం చేయవచ్చు, ఈ ప్రాసెస్ కన్నా డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్టింగ్లో కూడా మనకి టూ టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఒకటి యాక్టివ్ ఫండ్స్ ఇన్వెస్టింగ్, ఇంకొకటి వచ్చేసి పాసివ్ ఫండ్స్ ఇన్వెస్టింగ్. సో యాక్టివ్ ఫండ్స్ ఇన్వెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తామో అందులో ఫండ్ మేనేజర్ వాళ్ళ అనలిస్ట్ స్టాక్స్ పైన ఇండివిజువల్స్ కంపెనీస్ పైన రీసెర్చ్ చేసి వాళ్ళ ఇన్వెస్టింగ్ ఫిలాసఫీ ఏదైతే ఉంటుందో దానికి సెట్ అయ్యే కంపెనీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇదొక రికరింగ్ ప్రాసెస్. సో వాళ్ళ కంప్లీట్ వర్క్ దీనిపైన ఉంటుంది. కంపెనీస్ పైన రీసెర్చ్ చేయడం, స్టాక్స్ పైన రీసెర్చ్ చేయడం, సెక్టర్ పైన రీసెర్చ్ చేయడం. సో దీన్ని యాక్టివ్ ఫండ్స్ ఎందుకంటామంటే వీళ్ళు యాక్టివ్గా ఒక టాపిక్ పైన ఒక సబ్జెక్ట్ పైన వర్క్ చేస్తున్నారు కాబట్టి యాక్టివ్ ఫండ్ ఇన్వెస్టింగ్. సెకండ్ వచ్చేసి పాసివ్ ఫండ్ ఇన్వెస్టింగ్. ఈ పాసివ్ ఫండ్ ఇన్వెస్టింగ్ అంటే బేసిక్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో ఈరోజు స్టాక్ మార్కెట్ పడిపోయింది, లేకపోతే స్టాక్ మార్కెట్ నష్టాల్లో ఉంది, లేదా స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉందంటే జనరల్గా సెన్సెక్స్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ సెన్సెక్స్ లేదా నిఫ్టీలో ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ సెట్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. లైక్ సెన్సెక్స్లో 30 కంపెనీస్ ఉంటాయి, నిఫ్టీలో వచ్చి 50 కంపెనీస్ ఉంటాయి. సో ఇండెక్స్ అంటే ఏంటంటే సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ. సో ఎప్పుడైతే ఈ ఫండ్ మేనేజర్స్ మ్యూచువల్ ఫండ్స్లోని ఫండ్ మేనేజర్స్ పాసివ్ ఇన్వెస్టింగ్ చేస్తున్నారంటే వాళ్ళు ఈ నిఫ్టీలో సెన్సెక్స్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో నిఫ్టీలోని 50 స్టాక్స్, ఇంకోటి సెన్సెక్స్లోని 30 స్టాక్స్, దాన్ని రెప్లికేట్ చేసి దానిపైన ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి ఏంటంటే స్టాక్ మార్కెట్లో లేకపోతే ఈ పాసివ్ ఫండ్ ఇన్వెస్టింగ్లో ఎవరైతే ఫండ్ మేనేజర్స్ ఉంటారో వాళ్ళకి ఏంటి, ఎప్పుడైతే ఈ సెన్సెక్స్లో నిఫ్టీలో స్టాక్స్ చేంజ్ అవుతాయో అప్పుడు మాత్రమే చేంజ్ చేస్తారు వీళ్ళ ఇన్వెస్టింగ్ లేకపోతే కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ కూడా. కానీ యాక్టివ్ ఫండ్స్లో అలా ఉండదు. వాళ్ళు ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ తగ్గట్టుగా వాళ్ళ రిస్క్ రివార్డ్ రేషియో తగ్గట్టుగా మార్చుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మనకి సెన్సెక్స్లో లేకపోతే ఇన్వెస్ట్మెంట్లో పాసివ్ ఫండ్స్ ఇన్వెస్టింగ్ లాభమా లేకపోతే డైరెక్ట్ ఇది యాక్టివ్ ఫండ్స్లో లాభమా అనేది అందరికీ కూడా డౌట్ ఉంటుంది. సో దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కాదండి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేకపోతే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీరు రీసెర్చ్ చేసేసి తర్వాత ఇన్వెస్ట్ చేయండి. సో ఇప్పుడు నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉంటాయి. ప్రతి స్టాక్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే సో ప్రతి కంపెనీ ఫ్రీ ఫ్లోట్ ఇంకా మార్కెట్ క్యాపిటలైజేషన్కి అనుగుణంగా దీన్ని వెయిటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంటారు. సపోజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్కి 9.63% ఉంది, HDFC బ్యాంక్ 9.11% ఉంది, ఇన్ఫోసిస్కి 8.74% ఉంది, యాక్సిస్ బ్యాంక్కి 2.67% ఉంది. ఇది ఎప్పుడంటే లాస్ట్ జూలై 30, 2021కి ఈ డేటా ఉంది. సో ఇప్పుడు సెక్టర్ వైజ్గా ఎంత పర్సంటేజ్ అలొకేట్ అవుతుందంటే ఈసారి ఫినాన్షియల్ సర్వీసెస్కి 37.17%, ఐటీ ఇండస్ట్రీకి 17.54%, ఆయిల్ అండ్ గ్యాస్ 11.24%, అన్నిటికన్నా తక్కువ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్కి 0.65% ఉంది. సో ఏ సెక్టార్కి లేకపోతే ప్రతి కంపెనీ కానీ స్టాక్కి ఈక్వల్ వెయిటేజ్ ఎప్పుడు ఉండదు. సో ఇది నిఫ్టీ 50 హిస్టారికల్ చార్ట్. సో అందులో నిఫ్టీ 50 ఎప్పుడు లాంచ్ చేశారంటే April 22, 1996లో లాంచ్ చేశారు. మరి దాని బేస్ డేట్ ఎప్పుడు తీసుకున్నారు, బేస్ వాల్యూ ఎంత అంటే November 3, 1995ని బేస్ డేట్గా తీసుకొని 1000 రూపీస్ని బేస్ వాల్యూగా తీసుకున్నారు. సో ఇప్పుడు మనకి ఓవరాల్గా చూస్తే ఇప్పుడు
నిఫ్టీ 50 చార్ట్ అనేది ఇంక్రీజ్ అవుతున్నా సరే మధ్య మధ్యలో కరెక్షన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో ఇప్పుడు నవంబర్ 2008 తర్వాత ఒక కరెక్షన్ ఉంది 2008-9 మధ్యలో. అలాగే లాస్ట్ మన జనవరి 2020 మార్చి ఏప్రిల్లో ఒక కరెక్షన్ జరిగింది. సో ఓవరాల్గా కరెక్షన్స్ వచ్చినా కానీ మార్కెట్ అయితే ఓవరాల్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో నేను ఇక్కడ ఏం కన్సిడర్ చేశానంటే 2001 జనవరి ఫస్ట్కి ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే 2021 జాన్కి 20 ఇయర్స్ అయిపోయాక వాళ్ళకి రిటర్న్స్ ఎంత వచ్చాయని క్యాలిక్యులేట్ చేశాను. సో ఎగ్జాక్ట్గా ఇంకోటి ఏం చేశానంటే ఒక 2001 జనవరి ఫస్ట్కి మార్కెట్ హైలో ఉందో లోలో ఉందో లేకపోతే మీడియంలో ఉందో తెలియదు కాబట్టి ఆ 2001 జనవరి ఫస్ట్ కాకుండా దాని దగ్గరలో ఉన్న ఒక హైని దాని దగ్గరలో ఒక లోన్ కూడా తీసుకున్నాను. సో దట్ ఈ 3 డిఫరెంట్ సినారీలో రిటర్న్స్ ఎంత వచ్చాయని కూడా క్యాలిక్యులేట్ చేశాను. సో ఈ చార్ట్ వచ్చేసి 2000 ఫిబ్రవరి నుంచి 2001 సెప్టెంబర్ వరకు ఇక్కడ మనకి ఇక్కడ స్లైడ్లో చూడొచ్చు. సో గ్రీన్ బాక్స్ని హైలైట్ చేసింది 2000 ఫిబ్రవరి ఇది. 2001 జనవరి ఏమో రెడ్ బాక్స్తో హైలైట్ చేసింది, 2001 సెప్టెంబర్ ఏమో బ్లాక్ బాక్స్తో. సో ఇక్కడ ఈ 2001 జాన్ నుంచి తీసుకుంటే దాని దగ్గరలో ఉన్న హై ఎప్పుడు అంటే 2000 ఫెబ్లో ఉంది, దానికి దగ్గరలో ఉన్న లో ఎప్పుడు ఉందంటే 2001 సెప్టెంబర్లో ఉంది. సో ఈ 3 డిఫరెంట్ సినారియోస్లో ఒకరు 3 పర్సన్స్, ఒకరు మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఒకరు 2001 జనవరి ఫస్ట్కి, ఇంకొకరు ఆ దగ్గరలో ఉన్న మార్కెట్లో 2001 సెప్టెంబర్లో ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళకి రిటర్న్స్ ఎలా వచ్చాయి అనేది క్యాలిక్యులేట్ చేశాను. ఇంకోటి ఏం చేశానంటే ఈ 3 సినారియోస్లో ఎవరైనా యావరేజ్గా ఈ 3 టైమ్స్ ఎస్ఐపి చేస్తుంటే వాళ్ళ రిటర్న్స్ ఎంత వచ్చాయని కూడా క్యాలిక్యులేట్ చేశాను. దాని రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఈ మార్కెట్ని ఎవరు టైం చేయలేము మనం. సో రేపు ఇప్పుడు ఆల్ టైమ్ హై నుంచి రేపు కరెక్ట్ అవుతుందంటే చెప్పలేము, లేకపోతే ఇంకా కొంచెం ఇంతకన్నా రేస్ అవుతుందంటే కూడా మనం చెప్పలేము. సో అందుకనే ఈ 3 డిఫరెంట్ సినారియోస్లో ఎవరన్నా 3 సార్లు ఇన్వెస్ట్ చేసి యావరేజ్ వాల్యూ చేస్తే ఎంత వస్తుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేశాను. సో 2014 ఫెబ్కి మార్కెట్ వాల్యూ వచ్చేసి నిఫ్టీ వాల్యూ ఆ రోజుకి 1780 ఉంది. అదే 2001 ఫస్ట్ జనవరికి మార్కెట్ వాల్యూ నిఫ్టీ వాల్యూ 1251 ఉంది. అదే 2001 21 సెప్టెంబర్కి దగ్గర ఉన్న లోలో మార్కెట్ వాల్యూ 851 ఉంది. సో ఇది మన బేస్ అయిపోయింది. 2021 జాన్కి మార్కెట్ వాల్యూ ఎంత ఉందంటే 14,020 రూపీస్ ఉంది. సో ఎవరైతే ఆ హైలో ఇన్వెస్ట్ చేశారో 2014 ఫిబ్రవరిలో వాళ్ళ రిటర్న్స్ వచ్చేసి 687% రిటర్న్స్ వచ్చాయి. అదే 2001 ఫస్ట్ జనవరికి ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి 1020% రిటర్న్ వచ్చింది. అలా కాకుండా దగ్గరలో ఉన్న లోలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఎగ్జాక్ట్గా మార్కెట్ టైం చేసి వాళ్ళకి 2001 21 సెప్టెంబర్కి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 2021కి 1547% రిటర్న్ వచ్చింది. అలా కాకుండా ఎవరైతే ఈ 3 సినారియోస్లో ఎస్ఐపి చేశారో స్టాగర్డ్ వేగా ఇన్వెస్ట్ చేశారో ఈక్వల్ అమౌంట్స్లో వాళ్ళ యావరేజ్ వాల్యూ 1294 వస్తుంది. ఈ 3 యావరేజ్ వాల్యూ. అప్పుడు వాళ్ళకి రిటర్న్స్ ఎంత వచ్చాయి 2021 అంటే 983% రిటర్న్ వచ్చింది. సో ఈ 4 సినారియోస్లో ఎవరైనా 1 lakh ఈచ్ ఇన్వెస్ట్ చేస్తుంటే ఫస్ట్ సినారియోలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 1 lakh ఇన్వెస్ట్ చేసింది 7.88 lakhs రిటర్న్స్ వచ్చాయి. అదే ఎగ్జాక్ట్గా 2001 ఫస్ట్ జనవరికి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 1,11.21 lakhs రిటర్న్ అయింది. అదే 2001 21 సెప్టెంబర్కి ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ 1 lakh వచ్చేసి 16.47 lakhs అయింది. అలా కాకుండా ఈ 3 డిఫరెంట్ సినారియోస్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో సో 1 lakhని 33,000గా తీసుకుంటే వాళ్ళ వాల్యూ ఈ 2021 ఫస్ట్ జనవరికి 10.83 lakhs అయింది. సో ఇది 3 డిఫరెంట్ సినారియోస్లో మనకి రిటర్న్స్. సో ఎప్పుడైనా సరే మనం ఎస్ఐపి చేస్తాం కాబట్టి ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు ఒకవేళ మనం చూస్తున్నప్పుడు దగ్గరలో లోలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటే ఓకే, లేదంటే ఏది హైయో ఏదిలో మనం చెప్పలేము కాబట్టి సో ఒకవేళ ఎస్ఐపి చేసుకుంటేనే ఎప్పుడైనా బెటర్ కాబట్టి సో నెక్స్ట్ డిస్కషన్ అంతా కూడా ఈ యావరేజ్ వాల్యూ కన్నా మాట్లాడదాం. సో ఈ 10.88 lakhsకి 20 yearsలో రిటర్న్ వచ్చిందంటే కేగార్ 12% వచ్చింది. సో పర్చేస్ దిన్మే పైసా డబుల్ అన్నట్టుగా ఇక్కడ ఎవ్రీ 6 yearsకి మనీ అనేది డబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఎవరైతే ఈ 20 yearsలో వాళ్ళకి 1,10.8 lakhs రిటర్న్ వచ్చిందో అదే వాళ్ళు ఇంకొక 6 years ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళ రిటర్న్స్ వచ్చేసి
21.66 ల్యాక్స్ అయ్యేది. ఎందుకంటే 10.83 6 ఇయర్స్లో డబుల్ అయ్యి 21 ల్యాక్స్. అదే వాళ్ళు ఇంకొక అడిషనల్ 6 ఇయర్స్ అంటే 32 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళకి 43 ల్యాక్స్ రిటర్న్స్ వచ్చాయి. సో ఫస్ట్ 10.83 ల్యాక్స్ రావడానికి వాళ్ళు 20 ఇయర్స్ తీసుకుంటే నెక్స్ట్ 12 ఇయర్స్లో వాళ్ళు ఇంకొక అడిషనల్ 33 ల్యాక్స్ సంపాదించారు, అంటే 43 ల్యాక్స్. సో మార్కెట్లో ఎంత లెంత్లో ఎంత లాంగ్ డ్యూరేషన్ ఇన్వెస్ట్ చేస్తారో రిటర్న్స్ అంత పెరుగుతుంది. కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది అంత హెల్ప్ అవుతుంది ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తారో. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎలా అంటే డైరెక్ట్ ఇన్వెస్టింగ్ లేకపోతే మన మ్యూచువల్ ఫండ్స్లో యాక్టివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా లేకపోతే ప్యాసివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా అంటే మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఏదైతే ఫేస్ వాల్యూలో కనిపిస్తుందో అది ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ కాకుండా మార్కెట్ రిటర్న్, అంటే ఆ ఇండెక్స్ ఎంత రిటర్న్స్ తెచ్చింది అంత డ్యూరేషన్లోని. సో మీరు ఎప్పుడైతే అనాలిసిస్ చేస్తారో మ్యూచువల్ ఫండ్స్ పైన డైరెక్ట్గా మార్కెట్ రిటర్న్ చూసుకోకుండా ప్రతి ఇండెక్స్ ఫండ్కి లేదా ప్రతి మ్యూచువల్ ఫండ్కి ప్రతి యాక్టివ్ ఫండ్కి ఒక కాస్ట్ ఉంటుంది. ఈ కాస్ట్ ఏముంటుందంటే మనకి ఒకటి బ్రోకరేజ్ ఫీ ఉండొచ్చు, లేకపోతే ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ట్యాక్సెస్ ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఈ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేస్తామో ఈ మార్కెట్ రిటర్న్కి దాంట్లో మేనేజ్మెంట్ ఫీస్, ఇంకా అంటే ఫండ్ మేనేజర్ ఫీజు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఇంకోటి మనం షేర్స్ సేల్ చేసిన ప్రతిసారి మనకు ఒక ట్రాన్సాక్షన్ కాస్ట్ పడవచ్చు, లేదా మనకి ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో ట్యాక్స్ పడుతుంది. సో పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ ఛార్జెస్ ఇవన్నీ తీసేసి ఏవైతే ప్రతి మ్యూచువల్ ఫండ్లో ఏవైతే ఛార్జెస్ ఉంటాయో అవి తీసేసి మీరు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ యాక్టివ్ ఫండ్స్కి ఎంత ప్యాసివ్ ఫండ్స్కి ఎంత అని చూడండి. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఏది బెటరో తెలుస్తుంది. అలా కాకుండా మనం ఒకవేళ ఈ కాస్ట్ డిడక్ట్ చేయకుండా ఓన్లీ మార్కెట్ రిటర్న్ ఏదైతే చూస్తామో అవి రెండు చూసి ఓన్లీ యాక్టివ్ ఫండ్స్ బెటరా లేకపోతే పాసివ్ ఫండ్స్ బెటరా అని ఇండెక్స్ ఫండ్స్ బెటరా అని కంపేర్ చేస్తే మనకి మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తామో అది రాంగ్ వే అవుతుంది ఏదైతే మనం కంపేర్ చేస్తామో. ఎందుకంటే ఇప్పుడు మనకి మన ఇండెక్స్ ఫండ్ ఇన్వెస్టింగ్లో ఇప్పుడు లాస్ట్ 2001 నుంచి 2021కి మా యావరేజ్ వాల్యూ తీసుకున్నప్పుడు మనకి రిటర్న్స్ 12% కేగార్ వచ్చి ఉంటే, సో ఇండెక్స్ ఫండ్లో జనరల్గా ఇది ఛార్జెస్ తక్కువ ఉంటాయి కాబట్టి 0.3% తీసుకుంటే 12% మార్కెట్ రిటర్న్ అవుతే ఈ 0.3% అనేది కాస్ట్ తీసేస్తే మన రిటర్న్స్ వచ్చేసి 11.7%. ఒకవేళ ఏదైనా యాక్టివ్ ఫండ్స్ 14% రిటర్న్ ఇచ్చింది అనుకోండి మార్కెట్ రిటర్న్, దాంట్లో ఒకవేళ దాని ఆ మ్యూచువల్ ఫండ్ యాక్టివ్ ఫండ్ కాస్ట్ ఒకవేళ 3% అయి ఉంటే మన రిటర్న్ ఎంత అవుతుంది 14 - 3 అంటే 11% అవుతుంది. సో మనకి యాక్టివ్ ఫండ్స్లో 11% రిటర్న్ వచ్చింది, అదే ప్యాసివ్ ఫండ్స్లో వచ్చేసి 11.7% రిటర్న్ వచ్చింది ఈ ఎగ్జాంపుల్లో. సో అప్పుడు ఏంటి యాక్టివ్ ఫండ్స్లో బయటికి 14% కనిపిస్తున్నా మన చేతికి వచ్చేవరకు అది ఓన్లీ 11% అయ్యి ఉంది. సో అదే ఇండెక్స్ ఫండ్లో బయటికి 12% కనిపించినా మనకి చేతికి వచ్చేవరకు 11.7, ఇది 11% కన్నా చాలా బెటర్. సో ఈ ఎగ్జాంపుల్లో మాత్రం మనకి ఇండెక్స్ ఫండే బెటర్ ఆప్షన్. సో అందుకే మీరు ఎప్పుడైతే అనాలిసిస్ చేస్తారో యాక్టివ్ ఫండ్స్ కానీ పాసివ్ ఫండ్స్ కానీ లేకపోతే డిఫరెంట్ యాక్టివ్ ఫండ్స్లో ఎప్పుడైతే అనాలిసిస్ చేస్తారో మీరు ఆ కాస్ట్ అనేది తీసేసి తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయండి. మీకు అప్పుడు ఈజీగా హెల్ప్ అవుతుంది ఏది బెటర్ ఏది మనకి ప్రాఫిటబుల్ అని. సో ఇప్పుడు ఓవరాల్గా ఇండెక్స్ ఫండ్ అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటి మనం ఎప్పుడైతే ఇండివిజువల్ స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేస్తుంటామో దాంట్లో కొన్ని స్టాక్స్ వర్కౌట్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని స్టాక్స్ ఫెయిల్ అవ్వచ్చు. మన లక్ బాగుంటే మెజారిటీ ఆఫ్ స్టాక్స్ సక్సెస్ అవుతాయి. ఒక లక్ బాగాలేకపోతే మన థీసిస్ తప్పైతే మెజారిటీ ఆఫ్ స్టాక్స్ ఫెయిల్ అయ్యామనుకోండి మనకు అక్కడ రిటర్న్స్ అనేవి పోతాయి. అలా కాకుండా అదే ఇండెక్స్ ఫండ్ అయితే మనం ఓవరాల్ ఇండెక్స్ మార్కెట్ పైన ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మధ్యలో ఇండివిజువల్ స్టాక్స్ పైన వచ్చే రిస్క్ మనకు దీంట్లో ఉండదు. ఇంకొకటి మీరు ఇండెక్స్ ఫండ్లో ఎప్పుడైతే ఫండ్ మేనేజర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఇండెక్స్ ఫండ్లో చేంజెస్ అనేది రివ్యూ ఎప్పుడు జరుగుతుంది అంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి జరుగుతుంది. జనవరి ఎండింగ్లో ఒకసారి, ఇంకోటి జూలైలో జరుగుతుంది. సో ఈ 2 times అయితే జరుగుతుంది కాబట్టి రివ్యూ అనేది. సో ఫండ్ మేనేజర్కి ఒక ఇండెక్స్లో ఏమైనా చేంజెస్ జరిగితే పర్సంటేజ్ వైస్లో అలొకేషన్ల వైస్లో కానీ లేకపోతే కొత్త స్టాక్స్ యాడ్ అవ్వడం లేదా పాత స్టాక్స్ని డిలీట్ చేయడం ఇలా జరిగినప్పుడు ఓన్లీ ఇయర్లీ 2 times జరుగుతుంది.
సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు యాక్టివిటీ తక్కువ ఉండడం వల్ల ఒకటి ట్రాన్సాక్షన్ ఫీజు తగ్గిపోతుంది, ఇంకోటి అక్కడ వచ్చిన ట్రాన్సాక్షన్ ఉన్న ప్రాఫిట్ ఉంటే దాని ట్యాక్స్ కూడా ఓన్లీ 2 టైమ్సే కట్ అవుతుంది. సో అదే యాక్టివ్ ఫండ్స్లో తీసుకుంటే ఎప్పుడైనా సరే ఫండ్ మేనేజర్ లేదా వాళ్ళ అనలిస్ట్ టీమ్ అందరూ కలిసి ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తారు కాబట్టి వాళ్ళ థీసిస్ ప్రకారం చాలాసార్లు స్టాక్స్ని అమ్మడం లేదా కొనడం జరుగుతుంది కాబట్టి మనకు అక్కడ టర్న్ ఓవర్ ఛార్జెస్ లేకపోతే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ లేకపోతే ట్యాక్సెస్ అనేవి ఎక్కువ పడుతుంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఇండెక్స్ ఫండ్ పైన ఈ కాస్ట్ తక్కువ పడుతుంది. ఇంకోటి ఇండెక్స్ ఫండ్లో పెద్ద కాంప్లెక్సిటీ ఉండదు. జస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఇండెక్స్లో ఉన్న కంపెనీస్ని యాస్టీసీగా రిప్లికేట్ చేసి కాపీ చేస్తారు కాబట్టి ఎక్కువగా కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే యాక్టివ్ ఫండ్స్ వాళ్ళు యాక్టివ్ ఫండ్ మేనేజర్ దీన్ని హ్యాండిల్ చేస్తారో, సో తను వేరే ఫండ్ హౌస్కి వెళ్ళిపోయినా లేకపోతే వేరే మ్యూచువల్ ఫండ్కి వెళ్ళిపోయినా లేకపోతే ఉన్న సేమ్ మ్యూచువల్ ఫండ్లో డిఫరెంట్ ఫండ్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు అండ్ ఈయన రిప్లేస్ చేసిన అతను ఇదే థీసిస్ ఫాలో అవ్వాలని లేదు. ఈ కొత్త అతను మళ్ళీ తన మెథడ్స్ని ఫాలో అవ్వచ్చు. లేకపోతే ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు ఫండ్ మేనేజర్స్కి వాళ్ళ ఇంటర్నల్ కలీగ్స్ కానీ లేకపోతే బయట కాంపిటీషన్ని కానీ ఎంత మార్జిన్తో బీట్ చేసాము, లేకపోతే మార్కెట్ని ఒక బెంచ్ మార్క్ తీసుకొని మార్కెట్ని బీట్ చేసామా లేదా అనే ఒక ప్రెషర్ వీళ్ళపైన ఎప్పుడు ప్లే అవుతూ ఉంటుంది. సో ఇలాంటి కాంప్లెక్సిటీస్ ప్రెషర్స్ ఎప్పుడు ప్యాసివ్ ఫండ్స్లో ఉండదు. సో ప్యాసివ్ ఫండ్స్ని మార్కెట్ని రెప్లికేట్ చేస్తాను కాబట్టి మార్కెట్ని బీట్ చేసే ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే దాంట్లో వచ్చే రిటర్న్ కూడా మినిమం ఛార్జెస్ తీసేస్తే డైరెక్ట్ ఆల్మోస్ట్ మనకి మార్కెట్ రిటర్న్స్ ఎంత వస్తాయి, ఇండెక్స్ రిటర్న్సే మన చేతికి వస్తుంది కాబట్టి ఆ ఛార్జెస్ అని తీసేసాక. ఇంకోటి ఓవరాల్ రిస్క్ తీసుకుంటే దీంట్లో ఒకే ఒక రిస్క్ ఏంటంటే మార్కెట్ రిస్క్. సో ఇంతకు మించి ఎందుకంటే ఫస్ట్ పాయింట్ అని అనుకున్నట్టుగా మనకి ఇండివిజువల్ కంపెనీస్ స్టాక్స్ రిస్క్ లేదు కాబట్టి ఓవరాల్ రిస్క్ ప్లే అయ్యేది ఇక్కడ ఒకటి మనకి ఎంత ఛార్జ్ పే చేస్తున్నాము పాసివ్ ఫండ్ ఇండెక్స్కి, ఇంకొకటి మార్కెట్ రిస్క్. సో మీరు ఒక ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా కానీ లోవెస్ట్ కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్కి వెళ్తే మనకి దాంట్లో రిటర్న్స్ అనేవి కూడా ఎక్కువ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.